ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది మన రాజధానిలోని మొట్టమొదటి గవర్నమెంట్ అఫీషియల్ బిల్డింగ్ అండి. ఇది గవర్నమెంట్ వారు నిర్మించిన కార్పొరేట్ స్థాయి బిల్డింగ్ అండి. ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో అన్ని లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన అన్నీ యూజ్ చేశారు. బిల్డింగు చాలా ఒక మోడల్గా ఈ ఏపీ రాజధాని మన అమరావతిలోనే ఒక మోడల్ బిల్డింగ్గా దీన్ని తీర్చిదిద్దారండి. దీంట్లో వర్కర్స్ కానీ పనిచేసే ఆఫీసర్లు కానీ వర్కర్స్ కానీ అందరికి కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారండి. ఇదంతా కార్ పార్కింగ్ అండి. మీరు చూస్తే ఇది సిఆర్డీ బిల్డింగ్ ఆపోజిట్ కార్ పార్కింగ్. ఈ కార్ పార్కింగ్ లోపల కూడా మధ్యలో కూడా మంచి గ్రీనరీ మొక్కలు ఇవన్నీ వేసి మంచి ఆహ్లాదంగా మొత్తం తీర్చిదిద్దారండి. చూడండి ఒకసారి మొత్తం ఎంత గ్రీనరీ అండి. ఇలా ప్రతిదీ చాలా అథెంటిక్గా చేశారు. ఇలా చూడండి ఒకసారి మొత్తం గ్లాస్ ఫిట్టింగ్తో ఈ బిల్డింగ్ వస్తుందండి. చుట్టుపక్కల వాటి ప్రొటెక్షన్గా మధ్యలో కొంచెం అవి పెట్టారు రాడ్స్. అవి ఇది ఏ ఆకారంలో ఏ సింబల్లో ఉంటుందండి. మన అమరావతి అక్షరం ముందు ఏ వస్తుంది కదా, దీనికి సింబల్గా పెట్టి చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారండి. ఫ్రంట్ ఏమో మన నేషనల్ ఫ్లాగ్ పెట్టారు. ఇలా ఇంటీరియర్ కానీ అసలు ఎక్స్టీరియర్ కానీ ఇలా పార్కింగ్ కాడి నుంచి కూడా ఎంట్రన్స్ కాడి నుంచి ప్రతిదీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. చూడండి మొత్తం. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మంచి ఫీల్ వస్తుందండి మనకి. మన రాజధాని అమరావతిలో మన మొట్టమొదటి బిల్డింగ్ అయినా కానీ మన ఫ్యూచర్ ఏంటో లోపల చూస్తే కూడా ఇంటీరియర్ చూస్తే ఒకసారి చాలా బాగుంటుందండి. రాజధాని ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కూడా ఈ రోడ్లు గీట్లు అవన్నీ కూడా మనకి మంచి ఫీలింగ్, ఇలా మంచి ఫీల్ ఉంటుందండి దీంట్లో వచ్చిన తర్వాత. చూడండి ఇదంతా, ఇది ఎంట్రన్స్ అండి మనం ఇప్పుడు వెళ్ళేది. ఇదంతా లాబీ, ఎవరైనా వచ్చి కూర్చొని వెయిట్ చేయడానికి లాబీ. ఇవి చూడండి, ఫ్యూచర్లో ఇక్కడ పనిచేసే జాబ్ చేసే వాళ్ళకి కానీ ఆఫీసర్లకు కానీ అందరికీ యాక్సెస్ కోసం అవి పెట్టారు. ఫ్యూచర్లో అవన్నీ యాక్టివేట్ చేస్తారండి. అంతా లాబీ అండి. చూడండి ఈ పక్కనే కెఫే ఉంటుంది. ఇది ఆంధ్ర బ్యాంక్కి సంబంధించిన ఏటీఎం అవి. ఇది కెఫే అండి. చాలా పెద్ద కెఫే పెట్టారు లోపల. చాలా బాగుంది చూడండి. చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి దీన్ని కూడా. ఏ 5 స్టార్ 7 స్టార్ హోటల్లో కానీ లాబీలో ఉంటుందో అలా మొత్తం ఇలా డిజైన్ చేశారు. ఇది మనకు కనిపించేదంతా మన ఏపీసీఆర్డీ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లో రిసెప్షన్ అండి. అది అక్కడ రిసెప్షన్ ఉంటారు. ఇక్కడ రైతులు కానీ ఇతరులు అధికారులు కానీ ఏమన్నా ఈ రాజధానికి సంబంధించిన ఏ విషయమైనా ఇక్కడ మనకి ఏది వర్క్ మీద వస్తే వాళ్ళు చెప్తే వాళ్ళు ఇక్కడ నుంచి ఏ ఫ్లోర్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని కలవాలా, ఏ అధికారిని కలవాలా, ఇలాంటివన్నీ అక్కడ చెప్తారండి. అలాగే ఆ బుద్ధుడు బొమ్మ చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. చూడండి ఒకసారి. చూడండి ఇదంతా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ లాబీ అండి. ఇదంతా ఈ లిఫ్ట్లు, విఐపీలకి వాటికి లిఫ్ట్లు యాక్సెస్. ఈ ఎస్బీఐ సంబంధించినంతా మొత్తం ఇది ప్రతిదీ చాలా అథెంటిక్గా చేశారండి. ఇక్కడ చాలా గ్రేట్గా డిజైన్ చేశారు మొత్తం. ఇదొక ఆఫీస్ అండి. లోపలికి ఇక్కడ సెమినార్లు నిర్వహించడానికి ఇలా పెద్ద ఆఫీసులు, ఫ్లోర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడంతా సైడ్లు చూడండి ఒకసారి. ప్రతి ఫ్లోర్కి ఒక థీమ్ సెట్ చేశారండి. ఇలా డిజైన్ చేసి ఫ్లోర్కి చేశారు. చాలా బాగుంటుంది అద్భుతంగా. ఇవన్నీ ఆఫీస్ మీటింగ్ల కోసం ఏర్పాటు చేశారు. ఇవి ఇంత లోపల వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. లోపల ఇలా అయితే ఒక్కో విభాగానికి సంబంధించింది ఒక్కో ఫ్లోర్ ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడంతా లోపల వర్కర్స్ ఉంటారు. లోపల ఆఫీసర్స్ వర్క్ చేసుకుంటారండి. ఇదండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఒకసారి. చూడండి ఈ మెట్లు కూడా చాలా అద్భుతంగా, అంటే చిన్న మెట్లు. ఎవరన్నా కొంచెం ఏజ్ వాళ్ళు వచ్చి లిఫ్ట్లు యూజ్ ఇబ్బంది అయినా కానీ సింపుల్గా వెళ్ళేటట్లుగా ఈ మెట్లు చూడండి ఎంత అద్భుతంగా చేశారో. అసలు ఎంత ఏజ్ బార్ వాళ్ళు అయినా కానీ ఇబ్బంది లేకుండా ఫ్లోర్కి వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు మెట్లు కూడా.
ఇక ఇంటీరియర్లో ఈ మొక్కలు మట్టుకు విపరీతంగా మంచి మొక్కలు ఎక్కడెక్కడ మొక్కలన్నీ డిజైన్ చేసి అసలు మంచి పీస్ఫుల్ వాతావరణాన్ని సృష్టించారండి. చాలా అద్భుతంగా చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడండి, ప్రతి దగ్గర గ్రీనరీ మటుకు మొక్కలు కానీ అన్నీ అద్భుతంగా చేశారు. ఎప్పటికప్పుడు క్లీన్నెస్ కానీ నీట్నెస్ కానీ చాలా బాగుందండి. ఒక కార్పొరేట్ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దారండి. ఇది లోపల మెయింటెనెన్స్ కూడా అలానే ఉంది. చూడండి, ఇది చూడండి విజన్ 2047. ఇది ఈ ఫ్లోర్కి ఇలా పెట్టారండి. కింద చూశారు కదా, అది వేరే. ఒక్కో ఫ్లోర్కి ఒక్కో డిజైన్ చేశారండి. మొత్తం చూడండి, మొత్తం ఫ్యూచర్ అమరావతి ఎలా కనిపిస్తుందో, ఎలా ఉంటుందో దాన్ని వాళ్ళు పెయిన్ చేశారు, పేపరు పోస్టర్ని. మొత్తం అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారండి. ఇంత బ్యాక్ సైడ్ అండి. మొత్తం వర్క్ స్టేషన్స్, సపరేట్ ఆఫీసర్స్ వాళ్ళు సపరేట్ క్యాబిన్స్, ఇవి మళ్ళీ లాబీ. ఈ ఆఫీసర్ల కోసం కలవడానికి వచ్చిన వాళ్ళకి లాబీ కూర్చోడానికి, వీళ్ళకి వాటర్ అన్నీ కానీ ఈ టైం మొత్తం ఫుల్ సెంట్రల్ ఏసీ అండి. అసలు ఇది ఒక కార్పొరేట్ స్థాయి ఆఫీస్ కన్నా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇంకోటి సెమినార్లు, పెద్ద పెద్ద మీటింగ్లు నిర్వహించడానికి కూడా లోపల పెద్ద హాల్స్ ఉన్నాయండి. ఈక్వల్ టు థియేటర్ టైప్లో సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు, స్క్రీన్లు పెట్టి. ఇది మనం ఇప్పుడు 2nd ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది 2nd ఫ్లోర్ అండి. ప్రతి ఫ్లోర్కి ఒక థీమ్ పెట్టారండి. థీమ్ పేరు పెట్టి బాగా చేశారు అద్భుతంగా. ఎవరైనా సరే అమరావతికి వచ్చేవాళ్ళు, అమ్మవారి గుడికి ఇంకా పనుల మీద వచ్చేవారు ఒకవేళ చూడాలని అనుకుంటే వచ్చి చూడొచ్చండి. డైరెక్ట్ యాక్సెస్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ఎవరు ఇబ్బంది పెట్టరు. మీకు జస్ట్ ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది అమ్మవారి గుడి దగ్గర నుంచి. రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 16 కిలోమీటర్లు ఉంటుందేమో. మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం మీదుగా వచ్చేస్తే స్ట్రీట్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది బిల్డింగు. చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చూడండి, దీనికి పెట్టాడు బిల్డింగ్ బ్రైటింగ్ ఫ్యూచర్. ఇలా ఎవరి ఫ్లోర్కి ఒక థీమ్ని డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఒక గవర్నమెంట్ ఆఫీసు ఇలా అద్భుతంగా డిజైన్ చేయటం బహుశా నేనైతే ఫస్ట్ టైం చూసాను. మీరు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా చూసుంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా బిల్డింగ్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటే, ఇంకేమైనా ఐడియా ఉంటే మన ఇండియాలోనే, అవుట్ ఆఫ్ కంట్రీలో వద్దండి. చూడండి, ప్రతిదీ చాలా ఒక ఇదిగా క్రియేట్ చేశారు మొత్తం. అలా ఫ్లోర్కి చాలా ఈ లోపలన్నీ వర్క్ చేసేవాళ్ళు, వర్క్ స్టేషన్స్, సిస్టమ్స్, ప్రతి ఆఫీసర్కి 2 మానిటర్లు పెట్టి వాళ్ళ వర్క్ స్టేషన్స్ అవి కూడా పెట్టారండి. లోపల ఫుల్ ఏసీ, పీస్ఫుల్గా వర్క్ చేసుకునే దానికి చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి ఆఫీసర్ల వాళ్ళకి. చూడండి, ఇదంతా గార్డెన్ అండి. లోపల ఈ బిల్డింగ్ మొత్తం ఏదైతే గ్రీనరీ కోసం చిన్న నర్సరీ లాంటిదే ఇక్కడ ప్లాన్ చేశారు. ఇన్ని చూడండి మొక్కలు ఒక నర్సరీ టైపులో చేసి ఇక్కడి నుంచి కావాల్సిన మొక్కలు అన్నీ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చూడండి, ఇదంతా అవుట్ సైడు ఫ్లోర్లో పైనుంచి చూస్తున్నాం. ఇదంతా అటు సైడ్ మొత్తం బ్లాక్లండి. ఇలా మొక్కలన్నీ డిజైన్ చేస్తున్నారు. ఇది ఒక లాబీ అండి. మళ్ళీ ఇలా ప్రతిదీ మనం ఒక చాలా అద్భుతంగా చూడటానికి ఇక్కడ ఎంత చూసా మనకి చూడాలనిపిస్తుంది, కానీ అంత ఇదిగా ఉంటుంది లోపల. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్, అంటే రాజధానికి సంబంధించిన ఏ చిన్న అవసరమైనా కానీ ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ చేస్తారండి మొత్తం. ఇలా ఒక్కో
ఫ్లోర్కి ఒక్కో శాఖ ఏపీసీఆర్డీ, ఏడీసీ ఇలా రకరకాల శాఖలు రాజధానికి సంబంధించిన మొత్తం ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నాయండి. అలాగే రాజధానిలో జరిగే ప్రతి చిన్న విషయం ఇక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు. రైతులకు సంబంధించిన వ్యవహారాలు, మీరు కాంట్రాక్ట్ సంస్థలు అన్నీ కూడా ఇక్కడి నుంచి అలా మానిటర్ చేస్తుంటారండి. ఎంత పైనుంచి వ్యూస్ అండి, విజువల్ చూడండి ఒకసారి కిందకి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై అమరావతి.